జరుగుతాయి. విపక్షాల సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య తెలంగాణ శాసన మండలి బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా సాగనున్నాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల ఎమ్మెల్యేలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నారు. ఉదయం ఉభయ సభలను ఉద్దేశించిన గవర్నర్ తమిళిసై ప్రసంగిస్తారు. ఆ తర్వాత బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. దీంతో అందరి దృష్టి ఈ సమావేశాలపై ఉంది. ఇక 10 ఏళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ మొదటిసారి ప్రతిపక్ష స్థానంలో పాల్గొంటోంది. 10న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెడతారు. ఆ తర్వాత బడ్జెట్పై సాధారణ చర్చ జరుగుతుంది. ఈ సమావేశాలను 7 రోజుల నుంచి 10 రోజులు నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలని లైవ్ లో అందించడానికి మా ప్రతినిధి రమేష్ సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి, ఈ రోజు నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి, డీటెయిల్స్ ఏంటి? రైట్ జ్యోతి, తెలంగాణలో అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య సవాళ్ళ ప్రతి సవాళ్ళ మధ్య ఈరోజు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11:30 గవర్నర్ తమిళిసై బడ్జెట్ సమావేశాలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆ తర్వాత సభ వాయిదా పడనుంది. 9వ తేదీకి వాయిదా పడనుంది. ఆ మరుసటి రోజుకు బీఏసీ సమావేశం అవుతుంది. ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత బీఏసీ సమావేశం అవుతుంది. బీఏసీలో ఎన్ని రోజులు తీసుకోవాలి అనే ఒక నిర్ణయానికి వస్తారు. దాదాపుగా ప్రభుత్వం ఈసారి 7 నుంచి 10 రోజుల పాటు ఈ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని కూడా ఒక నిర్ణయానికి కూడా వచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. అయితే ఇన్ని రోజులుగా దాదాపు 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. ఇప్పటి వరకు ఈ గత డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గవర్నర్ తమిళిసై ఇప్పటికీ ఇదే ఒక 2 నెలల్లో రెండవసారిగా కూడా ప్రసంగించనున్నారు. రెండు నెలల వ్యవధిలోనే 2 సార్లు కూడా ఆమె ప్రసంగించనున్నారు. అయితే మొత్తం ఇప్పటికే అధికార ఇటు ప్రతిపక్ష నేతల మధ్య ఒక విధమైన వాటర్ వార్ నడుస్తుందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ వాటర్కు సంబంధించే ఇక్కడ బాగా చర్చ జరుగుతున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. అదే ఇటు ప్రతిపక్ష నాయకులు పదే కేఆర్ఎంబీకి సంబంధించి కూడా ప్రభుత్వంపై విమర్శలు ఎక్కువ పెడుతున్నారు. కేఆర్ఎంబీని కూడా కేంద్రానికి కేఆర్ఎంబీ ప్రాజెక్టులను కేంద్రానికి అప్పచెప్తూ ఉన్నారు. కృష్ణానదికి జలాలకు సంబంధించి వీటిని తెలంగాణ హక్కులను కాలరాస్తుందని చెప్పి కూడా ప్రభుత్వం ప్రతిపక్షాలు చెప్తా ఉంటే అదేం లేదు, మేము ఎక్కడ కూడా తెలంగాణకు సంబంధించిన హక్కులను కానీ తెలంగాణకు సంబంధించినవి ఎక్కడ కూడా మేము భంగం కలిగించట్లేదు, తెలంగాణకు హక్కులను ఎక్కడ కూడా కాలరాయట్లేదని చెప్పి కూడా ప్రభుత్వం చెప్తా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే దక్షిణ తెలంగాణకు సంబంధించి బీఆర్ఎస్ నాయకులు ప్రధానంగా తీసుకుంటుండడంతో అటు కాంగ్రెస్ నాయకులు మాత్రం ఉత్తర తెలంగాణకు సంబంధించిన అంశాన్ని లేవనెత్తే అవకాశం ఉంది. ఎందుకు మేడిగడ్డ కూలిపోవడంతో కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం అవినీతి జరిగింది అని చెప్పి కూడా బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎదురుదాడికి దిగే అవకాశాలు అయితే మనకు ఇందులో స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. బడ్జెట్కు సంబంధించి చూసుకున్నట్లయితే బడ్జెట్లో మొత్తం పేదలకు అనుకూలంగానే మేము బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నాం అన్నట్లుగా అందులో ఉండే అవకాశం ఉంది. అయితే గత డిసెంబర్లో గవర్నర్ ప్రసంగంపై ఎమ్మెల్సీ కవిత అభ్యంతరం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఆమె గత ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో వాటిని ఉపసంహరించుకోవాలని చెప్పి మండలిలో ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఈసారి కూడా ప్రభుత్వం గత ప్రభుత్వంపై కూడా విమర్శలు బడ్జెట్లో విమర్శలు చేసే అవకాశం ఉండడంతో ఏం జరుగుతుంది అనే దాంట్లో కూడా కొంత ఆసక్తికరంగా ఉంది. అయితే చాలా రోజుల తర్వాత కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అనారోగ్యం పాలై తిరిగి అసెంబ్లీకి వస్తున్న పరిస్థితి ఉంది. ఇద్దరు ఉద్దండులు, అటు కేసీఆర్ కావచ్చు, ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, ఇద్దరు శాసనసభలో ఉండి చాలా రోజులైతుంది. ఇద్దరు సమవిజీవులు ఎలా ఉంటే ఎలా ఉంటుంది
అనే దానిపై కొంత ఆసక్తి నెలకొందని చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అసెంబ్లీలో అంటే సమావేశాలు వాడివేడిగా జరిగాయి. తర్వాత రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అంటే ఓడిపోయిన తర్వాత అసెంబ్లీలో లేకుండా పోయిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు చాలా చప్పగా సాగినాయని చెప్పి విమర్శ ఉండేది. ఈసారి మాత్రం అలా ఉండకుండా గట్టిగా వాడివేడిగా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ప్రభుత్వం ముఖ్యంగా చూసుకున్నట్లయితే నీటికి సంబంధించి శ్వేతపత్రం, నీటి ప్రాజెక్టులకు సంబంధించి ప్రభుత్వం అయితే శ్వేతపత్రం విడుదల చేయనుంది. దాంతో పాటుగా ఎవరైతే అంటే కాగ్ నివేదిక ఇచ్చిందో ఆ కాగ్ నివేదికను కూడా అంటే ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మొత్తం మీద గత ప్రభుత్వం చేసిన తప్పిదాలపై కాంగ్రెస్ ప్రభుత్వం అంటే విమర్శలు చేయడంతో దానికి అంటే ధీటుగా స్పందించేందుకు ఇటు బీఆర్ఎస్ నాయకులు కూడా స్పష్టంగా ఉన్నారు. ముఖ్యంగా 6 గ్యారంటీలకు సంబంధించి ఇక్కడ చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే 2 అమలవుతున్నాయి. మరో 2 కూడా ఈ సమావేశాల్లో అమలుకు సీఎం ప్రకటించనున్నారు.